ఎంత పెద్ద ఇండస్ట్రీకైనా హిట్, ఫ్లాప్, సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ కామన్. టాలీవుడ్ మూవీస్ రెవెన్యూ పరంగా, క్రిటిక్స్ నుండి అప్రిసియేషన్ పరంగా ఎంత పేరు తెచ్చాయో అదే రేంజ్లో డిజాస్టర్స్ని కూడా చూసింది. స్టార్ స్టడెడ్ క్యాస్ట్ అండ్ క్రూ, హై ఎక్స్పెక్టేషన్స్, బిగ్ బడ్జెట్ ఇలా ఎన్ని ఉన్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వక ఫ్లాప్ అయ్యి రెవెన్యూ పరంగా హైయెస్ట్ లాస్ తెచ్చిన మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందు మీరు రీసెంట్గా థియేటర్లో చూసిన సినిమా ఏంటో కామెంట్స్లో చెప్పండి. సో హియర్ ఇస్ అవర్ వీడియో ఆన్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఆఫ్ టాలీవుడ్. మూవీ లిస్ట్ రివర్స్లో ఉంటుంది. అంటే తక్కువ లాసెస్ తెచ్చిపెట్టిన సినిమాతో స్టార్ట్ చేసి ఎక్కువ లాసెస్ తెచ్చిన ఫిల్మ్తో ఎండ్ చేస్తాం అనమాట. సో నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ Get out from my motherland! అరసాకు బాసు అరసాకు. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి నుండి వస్తున్న సినిమా. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి ఇలా అన్ని ఇండస్ట్రీస్ కవర్ చేస్తూ స్టార్ స్టడెడ్ క్యాష్తో వచ్చింది. బాహుబలి తర్వాత వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా అవ్వడంతో సినిమాని ఎక్కువ రేట్స్కి అమ్మారు. అదే రోజు వార్ మూవీ హిందీలో రిలీజ్ అవ్వడం, తెలుగులో మినహాయించి మిగతా ప్లేసెస్లో సైరాకి ఎక్కువ రిసెప్షన్ రాకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది మూవీ. వరల్డ్ వైడ్గా 188 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రన్ అయిపోయే టైంకి కేవలం 144 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 44 కోట్ల లాస్ తెచ్చుకుంది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ ఏంటి అర్థం కాలేదా? అదేనండి మన బాలయ్య బాబు గారు తన తండ్రి మీద ప్రేమతో చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ మహానాయకుడు. అప్పట్లో ఆ సినిమాకి బేభత్సమైన హైప్ ఉంది. ఉండదా మరి? మన తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన ఒక మహానుభావుడి బయోపిక్ అది. ఆ మాత్రం హైప్ లేకపోతే ఎలా? ఆ హైప్తో సంక్రాంతి సీజన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్షరాల 72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. కట్ చేస్తే జనాలకి అదొక ఆర్టిఫిషియల్ బయోపిక్లా అనిపించడం వల్ల జనాలు దాన్ని రిజెక్ట్ చేశారు. బాక్స్ ఆఫీస్ రన్ అయిపోయే టైంకి కేవలం 22 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 50 కోట్ల లాస్తో ఎపిక్ డిజాస్టర్ అయింది. ఈ లాసెస్ని కవర్ చేయడానికి ఎన్టీఆర్ మహానాయకుడు మూవీని బయర్స్కి ఫ్రీగా ఇచ్చేశారు. కానీ ఆ సినిమా కేవలం 4 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 46 కోట్ల లాస్తో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ మన లెజెండరీ డైరెక్టర్ మెహర్ రమేష్ అండ్ మెగాస్టార్ కాంబోలో వచ్చిన జై పోలో పోలా శంకర్. రీమేక్లు ఆడట్లేదని తెలుసు, కానీ రీమేకే తీస్తారు. అది కూడా ఎప్పుడో అండర్గ్రౌండ్కి వెళ్ళిన మెహర్ రమేష్తో. సంక్రాంతికి వచ్చిన వాల్తేర్ వేరే హిట్ అవ్వడంతో దాని పేరు మీద అసలు ఎటువంటి బజ్ లేని సినిమాని 80 కోట్లకు అమ్మారు. యాక్చువల్లీ సినిమా ఫస్ట్ డే టాక్ వల్ల పోలేదులేండి. టాక్ కంటే ముందు నుండి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. దానికి డిజాస్టర్ టాక్ తోడయ్యి చిరు సినిమాకి డే 1 రావాల్సిన షేర్ లాంగ్ రన్లో కూడా రాలేదు. రోత సీన్స్ చేయించారు చిరు గారితో. బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అయిపోయే టైంకి కేవలం 29 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 51 కోట్ల లాస్ తెచ్చిపెట్టింది. నెక్స్ట్ మూవీలోకి వెళ్లే ముందు ఆగండి, స్కిప్ చేయకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన గంటను కొట్టడం మాత్రం ముఖ్యం వీలు. ఓకే, నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ సారీ ఈ సాహో కాదండి, నాన్న ఎడిటరు ట్యూన్ చేంజ్. సిద్ధాంత్ నందన్ సాహో. ద మైటీ బాహుబలి 2తో 1800 కోట్లు కొట్టిన తర్వాత వస్తున్న సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ ఏ రేంజ్లో ఉంటాయి చెప్పండి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూసి తీరా సినిమాకి వెళ్ళిన ఆడియన్స్కి నిరాశ మిగిలింది. టెక్నికల్గా సినిమా బాగున్నా అజ్ఞాతవాసి, రణరాజన్ అనే మిక్సీలో వేసి తీయడంతో జనాలు భారీగా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. టోటల్గా 270 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా హిందీలో మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యి మిగతా అన్ని ప్లేసెస్లో భారీ ఫ్లాప్గా నిలిచింది. రన్ అయిపోయే టైంకి టోటల్గా 218 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 52 కోట్ల లాస్ తెచ్చిపెట్టింది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ వ్యూవర్స్ తిట్టించేలా ఉన్నాడు ఎడిటర్ గైడ్. ఇప్పుడంటే మనం ప్యాన్ ఇండియా అంటున్నాం, కానీ అప్పట్లో బైలింగ్వల్ మూవీస్ ఎక్కువగా వచ్చేవి. అలా తమిళ నుండి మురుగదాస్ అండ్ తెలుగు నుండి మహేష్ బాబు కొలాబరేట్ అయ్యి ఒక చిన్న గ్లిమ్స్ వదిలేరు. అవి నా ఇంటర్డేస్ అనుకుంటా. ఆ గ్లిమ్స్ చూసి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. భారీ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళి చూస్తే విలన్ క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన శ్రద్ధ మిగతా ఎలిమెంట్స్ మీద కూడా పెట్టాల్సింది. అంత భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సినిమా తమిళ తెలుగులో కలిపి ఏకంగా 120 కోట్ల బిజినెస్ చేసింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అయిపోయే టైంకి కేవలం 63 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 57 కోట్ల భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ వాట్ లాగడలేదు తెలియదు, కానీ సినిమాకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం పెద్ద వాత పెట్టి పంపించారు మన విజయ్ దేవరకొండ అండ్ పూరి జగన్నాథ్ గారు ఇద్దరు కలిసి. విజయ్ దేవరకొండ అంత కష్టపడి బాడీ పెంచి 2 years పడ్డ కష్టమంతా గంగపాలైంది. అసలు సినిమాలో చెప్పుకోవడానికి ఏముండదు. హిందీ వాళ్ళని టార్గెట్గా పెట్టుకుని తీసిన సినిమాని హిందీ వాళ్ళు కూడా దాకలేదు. లైగర్కి 200 కోట్ల ఓటీటీ డీల్ వస్తే విజయ్ దేవరకొండ ఇట్ విల్ డూ మోర్ ఇన్ థియేటర్స్ అన్నారు. ఇంటర్వ్యూలో నేనైతే 200 నుండి లెక్క స్టార్ట్ చేస్తా అని అన్నారు. నిజంగా సినిమా చూసే మాట అన్నారా అన్న డౌట్.
ఈ సినిమా మీద నా ఫ్రస్ట్రేషన్ కి ఆల్రెడీ సపరేట్ వీడియోనే చేశా, అది కూడా ఒక లుక్ వేయండి. పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం, విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఫిల్మ్ అని అప్పట్లో మామూలుగా హైప్ కాదు. ఆ హైప్ తోనే 90 కోట్ల థియేటర్కి బిజినెస్ చేసింది. కానీ కేవలం 28 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 62 కోట్ల లాస్ తో ఎపిక్ క్వాడ్రాపుల్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్, నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. విజ్ఞాన ప్రదర్శనలో అదే పిఎస్పీకే ఫ్యాన్స్ ని అజ్ఞాతంలోకి పంపిన అజ్ఞాతవాసి. ఇంకా నేను సినిమాలు చెయ్యను అని చెప్పిన పీకే ఒకవైపు, ఆల్రెడీ పీకేతో 2 గుర్తుండిపోయే సినిమాలు తీసిన త్రివిక్రమ్ ఇంకోవైపు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వెళ్లే ముందు నాన్ బాహుబలి ఇండస్ట్రీ పెట్టి వెళ్తాడు అనుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు అయినా కూడా ఇంకా యూఎస్ ప్రీమియర్స్ రికార్డ్ ను ఒక్క రీజనల్ తెలుగు ఫిల్మ్ కూడా టచ్ చేయలేకపోయింది అంటే అర్థం చేసుకోండి ఆ హైప్ ఏ లెవెల్ ఉందో అని. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పండగ చేసుకోవాల్సిన ఫ్యాన్స్ కి ఒక పీడకలలా మిగిలింది. టోటల్ గా వరల్డ్ వైడ్ గా 125 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం 57 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 68 కోట్ల లాస్ తో హ్యూజ్ డిజాస్టర్ అయింది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్, పదం విని విని మా చెవుల్లో నుండి బ్లడ్ వచ్చింది సార్. ఎస్ అదే, ఓ ఆచార్య రాడ్డో పబా, ఓ ఆచార్య మా కొత్తో పబా. తండ్రి కొడుకులు కలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. RRR లాంటి ఇండస్ట్రీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మొదటి సినిమా. అసలు ఫెయిల్యూర్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని కొరటాల శివ గారు డైరెక్టర్. ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. హైప్ బాగా పెరిగిపోయింది. దానికి తోడు సమ్మర్ రిలీజ్. ఇలా అన్నిటినీ అడ్వాంటేజ్ గా తీసుకొని అక్షరాల 132 కోట్ల థియేటర్కి బిజినెస్ చేశారు. తీరా సినిమా చూస్తే పాదఘట్టం కాదు, రాడ్ ఘట్టం అయింది. అది జస్ట్ 15 minutes క్యామియో ఉన్న రామ్ చరణ్ క్యారెక్టర్ ని సినిమాకి హైప్ రావడానికి ఎక్స్టెండ్ చేశారు. కాజల్ అగర్వాల్ సీన్స్ అన్నిటినీ లేపేశారు. ఇదంతా చేసింది ఎవరో కానీ నష్టపోయింది మాత్రం కొరటాల శివ గారే. జస్ట్ 48 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 84 కోట్ల భారీ లాస్ తో మన ఇండస్ట్రీలోనే సెకండ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ప్లేస్ సంపాదించింది. అండ్ ద ఫైనల్ వన్ అండ్ ద స్టార్ ఆఫ్ ద వీడియో ఇన్ ద లిస్ట్ ఈస్ గ్రాండ్ విజువల్స్, ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ సాంగ్స్, గ్రేట్ ఆర్ట్ వర్క్, కొన్ని మంచి సీన్స్. ఇన్ని డేస్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ లో చూసిన ప్రభాస్ ని ఒక డార్లింగ్ గా చూపించిన సినిమా. ఈ సినిమాలో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బాగానే ఉంటాయండి, కానీ లవ్ వర్సెస్ డెస్టినీ అనే కాన్సెప్ట్ ని సరిగ్గా చూపించలేదు. క్లైమాక్స్ ని అబ్రప్ట్ గా కట్ చేశారు. ప్రభాస్ తో ఫోర్స్డ్ కామెడీ పెట్టారు. కూరగాయలు విసిరించారు. రాధేశ్యామ్ నుండి వచ్చిన 2 ట్రైలర్స్ చూస్తే సినిమాలో లవ్ తో పాటు థ్రిల్ ఫ్యాక్టర్ ఉందన్నట్టు చూపించారు. బట్ సినిమాలో ఆ థ్రిల్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. వీటి వల్ల సినిమాకి యావరేజ్ టు అబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. టోటల్గా వరల్డ్ వైడ్గా 200 కోట్లకి పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం 80 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 120 కోట్ల లాస్తో బాక్స్ ఆఫీస్ ఎపిక్ డిజాస్టర్ అయింది. 120 కోట్లు, 100 కోట్లు, 50 కోట్ల లాస్ని ఇప్పుడు మనం పెద్ద నెంబర్గా చూస్తున్నాం. కానీ ఒకప్పుడు ₹1 లాస్ చాలా పెద్ద నెంబర్ తెలుసా? మన సినిమాల లాసెస్ హిస్టరీ తీస్తే ఇలా ఉంది. ఫస్ట్ 1 crore లాస్ అంతం, ఫస్ట్ 2 crore లాస్ నిప్పురప్ప, ఫస్ట్ 4 crore లాస్ బిగ్ బాస్, ఫస్ట్ 7 crore లాస్ రక్షకుడు, ఫస్ట్ 10 crore లాస్ మృగరాజు, ఫస్ట్ 15 crore లాస్ పల్నాటి బ్రహ్మనాయుడు, ఫస్ట్ 20 crore లాస్ కొమరంపులి. సినిమాలకి గ్లోబల్ రికగ్నైజేషన్, ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ ఆ ఇండస్ట్రీ సినిమాలలో మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్తో పాటు బడ్జెట్ కూడా పెరుగుతుంది. అలా 2 పెరిగే కొద్దీ లాసెస్ కూడా పెరుగుతాయి. నిజంగా స్టోరీకి అవసరం ఉంటే ఓకే, కానీ అన్నెసెసరీగా స్టార్స్ పేరు జాన్రాకి సంబంధం లేకుండా బడ్జెట్ పెట్టి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి భారీ రేట్లకి అమ్మేసి టీఎఫ్ఏలో ఎన్నడూ చూడని డిజాస్టర్స్గా నిలుస్తున్నాయి. ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నారు, కానీ భారీగా నష్టపోయి రోడ్డున పడుతుంది మన డిస్ట్రిబ్యూటర్సే. అందుకే జాన్రాకి తగ్గ బిజినెస్ చేస్తే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. అలాగే హీరోలు కూడా మారాలండి. 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని సినిమా ఆడినా ఆడకపోయినా చేతులు దులిపేసుకోకూడదు. పర్సంటేజ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అనే సిస్టమ్ రావాలి. ప్రజెంట్ మన ఇండస్ట్రీలో ప్రభాస్, నాని, కాలీవుడ్లో విజయ్ సేతుపతి, ఇంకా వేరే ఇండస్ట్రీస్లో కొంతమంది యాక్టర్స్ ఇదే ఫాలో అవుతున్నారు. మిగతా వాళ్ళు కూడా అదే పాటలో నడిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఇంతేనండి వీడియోకి. ఇవే కాకుండా మన ఛానల్లో బోల్డ్ మంచి మంచి కాంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. వాటిపై ఒక లుక్ వేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.